వార్ 2 టీజర్ వచ్చింది. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో, రితిక్ రోషన్ లాంటి బాలీవుడ్ స్టార్ ఇందులో ఉన్నారు. టీజర్లో ఎక్కువ భాగం వాళ్ళిద్దరే కనిపించారు. కానీ ఇలా వచ్చి అలా మెరిసిన కియారా అద్వానీ కూడా అంతే సమానంగా జనాల్ని ఆకట్టుకునుంది అనడంలో సందేహమూ లేదు. దీనికి కారణం ఆమె వేసుకున్న బికినీ. తొలిసారి యాష్ రాజ్ ఫిలిమ్స్లో కనిపించిన కియారా వార్ 2లో బికినీ షో చూపించింది. హృతిక్తో వచ్చే ఓ సాంగ్లో ఆమె బికినీలో కనిపించనుంది. ఆ షార్ట్సే టీజర్లో చూపించారు. అయితే సమస్య అంతా ఇక్కడి నుంచే మొదలైంది. ఇప్పుడు ఈ 2-3 ఫ్రేమ్స్పై ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. కియారా బికినీలో అందంగా చూపించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడారా అనే అనుమానం వ్యక్తం చేసుకున్నారు చాలామంది నెటిజన్లు. ఎందుకంటే జూమ్లో చేసి చూస్తే కియారా వాకింగ్ స్టైలు ఇది ఎక్కడో తేడా కొడుతుంది సీనా అన్నట్లు పబ్లిక్ ఒపీనియన్. నిజానికి బికినీ అందరికీ సెట్ కాదు. దానికి తగ్గ ఫిట్నెస్ ఉండాలి. అయితే అలా ఫిట్నెస్ ఉన్న హీరోయిన్లలో అతి కొద్ది మందిలో కియారా కూడా ఉన్నారు. కానీ తాజాగా రిలీజ్ అయిన టీజర్లో ఆమెను చూసిన చాలామంది ఎందుకో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2 పీస్ బికినీలో ఆమె ఆకర్షణీయంగానే కనిపించినప్పటికీ ఏవో కొన్ని మార్పు చేర్పులు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సందర్భంగా బేషరం పాటలో దీపికా పదుకొనేలో కనిపించిన షార్ట్స్తో కియారా తాజా ఫోటోని కంపేర్ చేస్తున్నారు. ఇలాంటివి ఎక్కువ రోజులు దాగవనుకో, సాంగ్ వచ్చేసిందా ఫుల్ సాంగు ఆటోమేటికల్గా మ్యాటర్ ఏముందనేటటువంటి జనాలకు అర్థమైపోతుంది. అప్పటిదాకా వెయిట్ చేయాలి. మరి ఎందుకో తెలీదు, తెలుగు వర్షన్ వార్ 2 టీజర్కు ఆశించినంత వ్యూస్ రాలేదు. మన దగ్గర కంటెంట్ అయితే ముందే చాలామంది చూస్తారు. ఒక ఒపీనియన్ అనేది బాగా స్ప్రెడ్ అవుతుంది. పైగా మన నిర్మాతలు లక్షల డబ్బులు ఖర్చు చేసి యూట్యూబ్లలో మిలియన్ల కొద్ది వ్యూస్ రప్పిస్తారు. కానీ వార్ 2 టీజర్ విషయం వేరు. పెద్దగా వ్యూస్ రాలేదు తెలుగులో. దీనికి కారణం అది కాదని తెలుస్తుంది. లాస్ట్ మినిట్ వరకు వార్ 2 టీజర్ విడుదలకు సంబంధించి ఎన్టీఆర్ టీంకు ఎటువంటి సమాచారం లేదని తెలుస్తుంది. అసలు ఎప్పుడు విడుదల చేస్తారు, ఏ టైంకి విడుదల చేస్తారనేది టీంకి ఎటువంటి ఇన్ఫర్మేషను లేదు. ఆ తర్వాత దాన్ని ఎవరు ప్రమోట్ చేయాలి, ఎలా ప్రమోట్ చేయాలి అన్నది కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ఎన్టీఆర్ కూడా ఇందుకు ఒక కారణం. అందుకే దాన్ని ఇలా వదిలేశారు. హిందీ పెద్ద బ్యానర్లలో మన హీరోలు చేస్తే సమస్య ఇలాగే ఉంటుంది. టీంను అసలుకు ఏ సమాచారము ఉండదు, కోఆర్డినేషన్ ఉండదు. దీనికి తోడు ఎన్టీఆర్కు టీజర్ విషయంలో ఎక్కడో మిక్స్డ్ ఒపీనియన్ వచ్చిందని ఎన్టీఆర్ టీంలో ఎక్కడో గుసగుసలు వినపడుతున్నాయి. ఇవాళ రేపు అంతా హిందీ వర్షన్లో కూడా జనం చూడడం అలవాటు చేసుకున్నారు. ఈ కారణం వల్ల కూడా తెలుగు వర్షన్కు అంతగా వ్యూస్ రాలేదేమో చూడాలి. తర్వాత వదిలే కంటెంట్ విషయంలోనన్నా జాగ్రత్త పడాల్సి ఉంటుంది మరి.